దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? 5 to 6 ఆరాధన, ఈవినింగ్ లైవ్, రోజు ప్రార్థన. ఇయర్ ఎండింగ్ ఏముందండి, ఇంకొక 2 రోజుల్లో మనకి ఇయర్ ఎండింగ్ అయిపోయింది. ప్రేయర్స్ బాగా జరుగుతున్నాయి, మనందరం ప్రిపేర్ అవుతున్నాం. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. రక్షణ లేని వారికి ఇదే రక్షణ దినం. యేసుని మీ సొంత రక్షణ అంగీకరించి మీ పాపాలు ఒప్పుకొని క్రీస్తుని మీరు చేర్చుకుంటే మీకు నిత్య జీవం, పరలోకం. ముఖ్యంగా ఈరోజు ఏ బంధకాలతో మీరున్నారో ఎప్పటికి ఇది ఉండకను 23 ఎండింగ్కి వచ్చాను. 24లో ఏమో ఆత్మీయ జీవితంలో ఆర్థిక విషయాలు విడుదల పొందుతావు. నువ్వు దేవుడు నిన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు, నీ పక్షముగా ఉంటాడు. ఆయన నీ పక్షము గుండి వ్యాజ్యం ఆడతాడు, న్యాయం తీరుస్తాడు. నీకు అన్యాయం, అక్రమం, పాపము, చీకటి ఏ పోరాటాలు కూడా నీకు విడుదల ఉంటుంది. కోర్టు కేసులో బంధించబడిన నీకు విడుదల. అన్యాయంగా అక్రమంగా నీ మీద ఎవరైనా నిందించారా? విడుదల పొందబోతున్నాడు. దేవుడు నీకు అన్యాయము చేయడు, నీకు న్యాయము చేస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకోండి. మనం చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నీ సఫలపరచుదు. నీ పక్షముగా ఎవ్వరు లేకపోయినా దేవుడు ఉండబోతున్నాడు. నీ పక్షముగా ఎవ్వరు న్యాయం చేయకపోయినా దేవుడు న్యాయం చేయబోతున్నాడు. నీ పక్షముగా దేవుడి వ్యాజ్యం ఆడబోతున్నాడు. నీ పక్షముగా ఒక తండ్రిగా, దేవుడిగా, రక్షకుడిగా నిలబడబోతున్నాడు. నీ పక్షముగా స్వస్థపరిచే దేవుడిగా నిలబడబోతున్నాడు. నీ పక్షముగా నేను ఉండి అద్భుతం జరిగింది. ఈరోజు వాగ్దానం అది సమాధానం, ఆశీర్వాదం అన్నీ కూడా నీ పక్షముగా నుండి అద్భుతం జరిగిస్తా. ధైర్యం తెచ్చుకో. ఈరోజు నా పక్షము దేవుడు అనే మాట గుర్తుపెట్టుకో. నా పక్షమై ఉన్నాడు నా దేవుడు, నాకు అన్యాయం జరగదు. నా సమస్యకి, పోరాటాలకి ఆయన సమాధానం ఇస్తాడు. నీ పక్షం కూడా నీ పనులన్నీ. ఏ పని మిగిలిపోయింది? ఏ సమస్య నీకుంది? ఏ బాధ నీకుంది? ఏ కష్టం నీకుంది? ఎవ్వరు నీకు లేరా? నీ పక్షముగా ఉన్న దేవుడు నీ పనులన్నీ జరిగిస్తాడమ్మా. నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యాధి విషయంలో ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి గట్టిగా ప్రార్థన చేయండి. అందుకే మీరు మార్నింగ్ 5 to 6 ఈవినింగ్ లైవ్ ఇంకా వచ్చేసాం కాబట్టి ఆల్రెడీ ఈరోజు సాటర్డేకి వచ్చాం. సండే, మండే, సండే 31st 2 ఆరాధనలు ఉంటాయి. మార్నింగ్ 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 31st ఈవినింగ్ 9 నుంచి 1 గంట అద్భుతమైనటువంటి మంచి ఆరాధన బెల్లంపల్లిలో, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో. అందరం ప్రిపేర్ అవుదాం, దేవుని దీవెనలు పొందుదాం, దేవుని కృపను పొందాం. కాబట్టి అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి విడుదల, పాప బంధకాలు ఉన్న వారికి విడుదల, శాప బంధకాలు ఉన్న వారికి విడుదల, మెంటల్ ప్రెషర్స్ ఉన్న వారికి విడుదల, కుటుంబ పోరాటాలు ఉన్న వారికి విడుదల, నేను ఏ సమస్యలున్న విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం. అంతేకాక అప్పుల భారం, ఆర్థిక భారం, కోర్టు కేసు, నిందలు, గాయాలు, అవమానాలు, గర్భం లేని స్థితి, నాయన విడిపోయిన కుటుంబాలు జీవితాలు కట్టబడాల. త్రాగుబోతులు, వ్యసనపరులు, దుర్మార్గులు, దొంగలు, ద్రోహులు, వ్యభిచారులు, పాపంలో ఉన్నవారు మారిపోవాలయ్యా. దైవజనులు బిడ్డలకి నీ ప్రొటెక్షన్, వారి సేవల మీద నీ కంచె. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ ప్రొటెక్ట్ చేయండి, విడిపించండి. వారికున్న బంధకములు తొలగి వారి స్టాండర్డ్ అయిన సేవలో నాయన నీ సాక్షులుగా బిడ్డలు సాగిపోటుకు సహాయం చేయండి. కల్వరి మినిస్ట్రీని మీరు బ్లెస్ చేయండి. నీ దాసుని మీద, నా మీద, నా పిల్లల మీద, నా సేవ మీద నీ కృప నిండుగా ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని దీవించి వారి పక్షంగా మీరుండి ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారి పక్షం కూడా మీరు గొప్ప కార్యాలు చేయండి. మా పక్షమైన ఉండగా మాకు విరోధం ఎవరు ప్రభా? అందరికీ విడుదల, రోగులకి విడుదల, వ్యాధిగ్రస్తులకు విడుదల, నార్మల్ రిపోర్ట్స్ వచ్చి అందరి యొక్క నింద తొలగి ఆశీర్వదించబడనుగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా. వాగ్దానం అందరూ లైక్ చేయండి, మంచిగా షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీ ప్రియులకి, మీ బంధువులకి వాగ్దానం తెలియచేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారోన్ ప్రవీణ్, ఇవన్నీ మన యొక్క యూట్యూబ్ ఛానల్స్. దాని ద్వారా మీరు ఇంకా దేవుళ్ళు ఎదగగలుగుతారు. ముఖ్యంగా మరి ఈ ఎండింగ్కి వచ్చేసాం. అద్భుతంగా రోజు మార్నింగ్, ఈవినింగ్ జరుగుతుంది. శనివారం ఈవినింగ్ ఈరోజు మీటింగ్ ఉంటుంది. ఆదివారం 2 ఆరాధనలు బెల్లంపల్లి ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12 ప్రామిస్ ల్యాండ్లో బెల్లంపల్లిలో. ఈవినింగ్ వర్షిప్ లేదు, 9 గంటలకే. 31వ తారీఖు సంపూర్ణ రాత్రి 9 నుంచి 1 గంట వరకు అద్భుతమైన సభ, వాగ్దానాలతో, ఆరాధనలతో కొత్త సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 9 నుంచి 1 గంట. హైదరాబాద్, సికింద్రాబాద్, హైత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 31st నైట్ 9 నుంచి 1 గంట. బెల్లంపల్లిలో 9 నుంచి 1 గంట. ఎవరు రావాలన్నా వచ్చి పాల్గొని మనం దేవుని దీవెనలు పొందుదాం. ఫస్ట్ కూడా మార్నింగ్ 5 to 6 ఆరాధన ఉంటుంది. ఫస్ట్ రోజు కూడా 10 to 1 మీటింగ్ ఉంటుంది. ఈవినింగ్ లైవ్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా ఫాస్టింగ్స్ ఉంటాయి.
కాబట్టి మీరు అందరూ సిద్ధపడండి. మంచి నూతన సంవత్సరం పాట రిలీజ్ కాబోతుంది 31. నా సన్నిధి నీకు తోడు, అద్భుతంగా కొత్త సంవత్సరంలో ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండే అద్భుతమైన వాగ్దానాలతో కూడిన చక్కటి పాటని అందరూ లైక్ చేసి అందరూ కూడా వింటూ సంవత్సరం అంతా ప్రభుని స్తుతిద్దాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.